హలో గైస్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ రివ్యూస్. ఈరోజు మన అజయ్ ఘోష్ గారు నటించిన మ్యూజిక్ షాప్ మూర్తి మూవీ ఏ విధంగా ఉందో ఈరోజు మనం మన రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వచ్చేసరికి అజయ్ ఘోష్ గారు ఒక మ్యూజిక్ షాప్ ఓనర్. అతను డీజేగా ఏ విధంగా ఎదిగాడు, అసలు డీజేగా ఎందుకు అవ్వాలనుకున్నాడు, తను డీజేయింగ్ నేర్చుకునేటప్పుడు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, డీజేయింగ్ ఎలా నేర్చుకున్నాడు, అతను అసలు సక్సెస్ అయ్యాడా లేదా అనేదే ఈ యొక్క మెయిన్ స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్, ఈ మూవీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అజయ్ ఘోష్ గారి కోసం. మూవీ మొత్తాన్ని కూడా తన భుజం మీద వేసుకున్నారు. ప్రతి సీన్ని కూడా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారనే చెప్పొచ్చు. ఎమోషన్ కావచ్చు, ఫన్ కావచ్చు, లేదు అనుకుంటే తను డీజే అయ్యే ప్రాసెస్లో తను పడే కష్టాన్ని కావచ్చు, తన యాక్టింగ్లో చాలా క్లియర్గా చూపించారు. అండ్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు అంటే చాందిని చౌదరి. చాందిని చౌదరి ఈ మూవీలో అజయ్ ఘోష్ గారి గురువుగా యాక్ట్ చేశారు. తను ఉన్నంతసేపు కూడా మూవీలో ఒక కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఈ మూవీలో. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే ఒక ఇద్దరు ఏజ్ గ్యాప్ ఉన్న పర్సన్స్ మధ్య చూపించే ఫ్రెండ్షిప్ని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారనిపించింది. అండ్ ఆమని గారు అయితే ఇందులో ఉన్నది స్క్రీన్ టైం చాలా తక్కువ అయినా సరే ఉన్నంతలో ఆమె చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారనే చెప్పొచ్చు. ఓవరాల్గా మూవీ వచ్చేసరికి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఫన్నీగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక ఎమోషనల్ ట్రాక్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఈ మూవీ ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ ఒక వల్గారిటీ కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ కానీ లేకుండా ఆడియన్స్ అందరినీ కూడా థియేటర్లో ఆ 2.5 hours కూర్చోబెట్టడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ రైటింగ్ ఇంకొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే ఈ కథ ఎవరికి తెలియని కథ కాదు, అందరికీ తెలిసిన కథే. కానీ డైరెక్టర్ చెప్పే విధానం కొత్తగా ఉంది. ఒక 52 ఏళ్ల వయసున్న వ్యక్తి తన జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే అది వయసుతో సంబంధం లేదు అన్న పాయింట్ని చాలా క్లియర్గా డెలివర్ చేశారని నాకైతే అనిపించింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు మూవీకి కనుక వెళ్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. అందులో అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ కావచ్చు, లేదా మిగిలిన ప్రతి ఒక్క యాక్టర్స్ కావచ్చు, బాగా పర్ఫామ్ చేశారు. గో వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎందుకంటే ఈ వీకెండ్లో ఇది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇటువంటి హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.